నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డికున్న సిద్ధాంతాలు ఏంటి? వైసీపీ పార్టీకున్న సిద్ధాంతాలు ఏంటి? పార్టీ సీనియర్లేమో వెళ్ళిపోతుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం అరాచకాలు రప్పరప్ప అనే మాట్లాడుతున్నాడు. వీటిని నమ్మినటువంటి ఒక యువత స్టేషన్ల బాట పడుతుంది. మొత్తానికి జగన్ కుట్ర ఏంటి, జగన్ ఆలోచనలు ఏంటి? అయితే ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్కారం. దుర్గా కుమార్ గారు, ఒక పకడ్బందీ ప్రణాళికతో వైసీపీకి సంబంధించి అటు యువత కావచ్చు, మిగతా ఎవరైతే ఉన్నారో నడి వయస్కులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరూ లేకుండా ఒక్కొక్కరుగా జారిపోతూ వస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక కుట్ర పన్ని వారిపైన కేసులు పెట్టించి మరీ ఆపేస్తున్నారని చెప్పి కొంతమంది అంటున్నారు. వాస్తవానికి ఒక రాజకీయ పార్టీని, ఇలాంటి పార్టీని ఎప్పుడైనా చూసారా? ఇలాంటి పార్టీకి ఎవరైనా సరే మద్దతు తెలిపే అవకాశం ఉందా? జగన్ చేసే కుట్రలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఇలాంటి రాజకీయ పార్టీని కానీ, ఇలాంటి రాజకీయ నాయకుడిని కానీ, ఇలాంటి మాజీ ముఖ్యమంత్రిని కానీ ఎప్పుడైనా చూశారా అంటే చూడలేదని ఎవరైనా సమాధానం చెప్తారు జగన్ గారు. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వ్యక్తులు విశాల దృక్పథంతో పనిచేసేవాళ్ళు. వాళ్ళ టర్మ్లో మేము ఎంత సంపాదించుకున్నాం అనేది కూడా వాళ్ళకి గుర్తుండేది కాదు. అలా టంగుటూరి ప్రకాశం పంతులు గారు లాంటి ఆయన చివరి దశలో తను చేసిన డెవలప్మెంట్ అన్నా చూసుకుని తృప్తిగా చనిపోద్దామని కారులో కూడా వెళ్ళగలిగిన పరిస్థితి కాదు. పబ్లిక్ ట్రైన్స్లో జనరల్ కంపార్ట్మెంట్లో కూడా వెళ్ళి అలా తాపత్రయపడ్డారు చాలామంది. ఆయననే కాదు, ఎన్టీ రామారావు గారు కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, ఈవెన్ బ్రహ్మానంద రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా ఒక తరం నాయకులు. వాళ్ళు రాష్ట్ర ప్రగతిని, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని అది మెయిన్గా చూసుకున్నారు తప్ప మనం ఎంత సంపాదించాము, లేకపోతే మన పార్టీ, మన వర్గీయులు, లేకపోతే మన కోటరీలో ఎలా సంపాదించారనే దృక్పథం లేదు. కాబట్టి ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదనే చెప్తాం ఎవరమైనా. తర్వాత ఏ ప్రాంతంలో అయినా అభివృద్ధి జరిగితే కూడా ఆ అభివృద్ధిని ఆహ్వానించేవాళ్ళు, వెళ్ళి చూసి వచ్చేవాళ్ళు, అందులో భాగస్వాములు అవడానికి తాపత్రయపడేవాళ్ళు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టైంలో అభివృద్ధి మొత్తాన్ని బ్రేక్ పెట్టి ఆపేశాడు. ఆ తర్వాత ప్రజలు అది గుర్తించి నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనికిరావని పక్కన పెడితే, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆగిపోయిన అభివృద్ధిని భుజాన్ని వేసుకుని ముందుకు తీసుకెళ్తుంటే, నేను ఆపేసిన అభివృద్ధిని మీరు ఎందుకు ముందుకు తీసుకెళ్తున్నారని వాళ్ళతో పోట్లాడే పరిస్థితికి వచ్చాడు. ఇంకా పైగా సుప్రీంకోర్టు లాంటి పెద్ద రాజ్యాంగ వ్యవస్థలను ప్రశ్నించే దశకు వచ్చాడు. మీరు కూడా ఏంటి మౌనంగా సాక్ష్యంగా చూస్తారేంటి, వచ్చి అభివృద్ధిని ఆపరేంటని. అదొక నేరంలాగా. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక ప్రాంతంలో కనుక ఒక రాష్ట్రానికి కనుక వచ్చిందంటే ఒక పెద్ద పండగ. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో జిఎంఆర్ వాళ్ళు అంతర్జాతీయ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు అసలు అది ఒక రాష్ట్రానికే కాదు, ఈ 3 రాష్ట్రాలకు పండగ కింద ఉంది. అది కర్ణాటక అండ్ మహారాష్ట్ర ప్రజలకు కూడా అది లాభసాటి అయిన పని, వాళ్ళకి ఉపయోగించే పని. అలాంటిది ఉత్తర ఆంధ్రప్రదేశ్ బాగా వెనకబడిన ప్రాంతం అని ఈయనే చెప్తూ ఉంటాడు. ఆ ప్రాంతంలో విమానాశ్రయం కట్టాలని చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించినప్పుడు ఎవరన్నా కట్టడానికి ఆయనకి ఇష్టం లేకపోయినా మనసులో మౌనంగా ఉంటారు. అసలు కట్టడానికి వీలు లేదు. ఎందుకు వీల్లేదు అంటే అనేక సాంకేతిక కారణాలు చెప్పాడు. అవి మంచిగా చెడ్డగా తర్వాత మాట. చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే ఒక 20 నాటికల్ మైల్స్ కూడా లేని ప్రాంతంలో దూరం లేకుండా వైజాగ్ దగ్గరలో విమానాశ్రయం కడతారనే ఒక సాంకేతిక ప్రశ్న లేవనెత్తాడు. అసలు వైజాగ్ విమానాశ్రయం అది ఈస్టర్న్ నేవల్ కమాండ్ వాళ్ళది, భారత తూర్పు నౌకాదళం వాళ్ళది. అది వాళ్ళు మనం సివిల్ ఏవియేషన్ వాళ్ళు రిక్వెస్ట్ చేసి వాడుకుంటున్నారు. తర్వాత ఈ విమానాశ్రయాలు అనేది ఎప్పుడు కూడా విస్తృతపరచాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద విమానాలు తయారవుతున్నాయి. తర్వాత విమాన ప్రయాణాలు ఎక్కువ అయినాయి. విదేశాలకు వెళ్ళే మన యువత కానీ, మన రాష్ట్ర ప్రజలు, మన రాష్ట్రం కాదు దేశంలో ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణాలు పెరిగినాయి. భారతదేశం కూడా పెరిగింది. భారతదేశం గతంలో లాగా వెనకబడిన దేశం కాదు కదా ఇవాళ. మన దేశవాసులు ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా అన్ని దేశాల్లో కూడా ఉన్నారంటే గర్వకారణం. అందుకు తగ్గట్టు ఆయా విమాన సంస్థలు కూడా మన ప్రాంతాలకు విమానాలు నడపాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. మన విమాన సంస్థలు కూడా అనేక దేశాలకు పంపిస్తున్నాయి, అనేక ఖండాలకు పంపుతున్నాయి. అలా విస్తృతపరిచే అవకాశం అక్కడ లేదు. కాబట్టి భోగాపురం విమానాశ్రయం కడతంటే నేను ఆపి తీరతానని పట్టుబట్టాడండి.
ఎవరన్నా ఒక ప్రాంతంలో తన రాష్ట్రంలో వస్తున్న అభివృద్ధిని ఆపటం ఎవడన్నా మనం చూసామా? అలాంటి మానసిక పరిస్థితి ఎవరికన్నా ఉంటుందా? మీరు అడిగారు ఇట్లాంటిది ఎవరినన్నా చూశారని. ఇప్పుడు దాని మూలన మరీ ముఖ్యంగా యువత ఎవరైతే ఉపాధి అవకాశాలు ఎత్తుక్కుంటూ వెళ్తారో వాళ్ళ కాళ్ళకి బంధాలు వేసినట్టేగా. నువ్వు కాళ్ళు కట్టేస్తే వాళ్ళు గడప దాటి ఎట్ట వెళ్ళగలుగుతారు? ఇలాంటి అనేక, ఇప్పుడు అమరావతి ఉంది, అమరావతి రాజధాని అని ఎప్పుడో నిర్ణయం అయిపోయి ఒక ఏడాదిన్నర పని చేయలేదు కానీ, అంటే గ్రౌండింగ్, ఆ తర్వాత 3.5 ఏళ్ల పాటు కార్యక్రమాలు బహుసురుగ్గా జరిగినాయి. ఇంతలోకి ప్రభుత్వం మారింది, అక్కడ ఆపేశాడు. ఇవాళ 5 సంవత్సరాల తర్వాత పాడుపడిపోయిన భవనాలన్నింటినీ మళ్ళీ పునఃసమీక్షించి ముందుకు తీసుకెళ్తుంటే, అసలు రాజధాని లేని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదో కార్యక్రమాలు చేస్తున్నాడని ఒక పెద్ద స్లోగన్ పట్టుకున్నాడు. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, చంద్రబాబు నాయుడు గారు డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పోషేస్తున్నాడేమో ఎక్కడో బంగాళాఖాతంలో అన్నట్టు ఉంటుంది వినేవాళ్ళకి. రాజధాని లేకపోవటం ఏంటి? రాజధాని అనేదానికి అసలు రాజ్యాంగంలోనే ఒక ఎంటిటీ లేదంటాడు. భారతదేశంలో ఇన్ని రాష్ట్రాల్లో ఏదైనా రాజధాని లేని నగరం ఉందా? ప్రపంచంలో ఉన్న ఇన్ని దేశాల్లో రాజధాని లేని దేశం ఏదన్నా ఉందా? మన భారతదేశానికి కూడా ఢిల్లీ రాజధాని మొఘల్ టైముల నుంచి ఉంది, అదే కంటిన్యూ అవుతానే ఉంది కదా. ఆ ఒక రాజధాని కూడా సాలదు. ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా దురదృష్టకర సంఘటనలు జరిగితే స్టాండ్ బైగా ఉండాలని 2వ రాజధాని కూడా పెట్టాలనే ప్రతిపాదన ఆ రోజునే అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగ రచన టైంలోనే చెప్పాడు. అది హైదరాబాద్ అయితే కూడా బెటర్ అని కూడా చెప్పాడు. అట్లా ఎప్పుడు ఒక ప్రత్యామ్నాయం అనేది ఉంటుంది. అలాంటిది ఇవాళ ఈయన మాట్లాడుతున్న మాటలకి మీరు అడిగారు, ఆయన పార్టీలో నాయకులంతా వెళ్ళిపోతున్నారంటే ఒక దశ లేని పార్టీలో ఎట్లా ఉండగలుగుతారు? కాసేపు రాజ్యాంగం అమరావతి మా రాజధాని మళ్ళీ ఒప్పుకున్నాడు ఓడిపోయిన తర్వాత, మేము అప్పుడు తప్పు చేసాము 3 రాజధానులనని. కానీ 3 రాజధానులకి పెట్టినప్పుడు నువ్వు 3 అంగుళాలు భూసేకరణ చేసావా? ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం కడతాం తప్పని అంటున్నాడు. తను ప్రతి జిల్లా కేంద్రంలో కడతానన్నాడు. అది ఎన్ని నాటికల్ మైల్స్ ఉన్నాయి ఒక్కొక్క దీనికి? ఇప్పుడు విజయవాడ ఒక జిల్లా కేంద్రం, మచిలీపట్నం ఒక జిల్లా కేంద్రం, విజయవాడ ఒక జిల్లా కేంద్రం, గుంటూరు ఒక జిల్లా కేంద్రం. ఈ ఎంత నాటికల్ మైల్స్ దూరంలో ఉందని నువ్వు విమానాశ్రయం కట్టడానికి ప్రతిపాదించావు ఆ రోజున? పని ప్రతిపాదించావు పో. ఏమన్నా విమానాశ్రయ శాఖ ఏమన్నా లేఖ రాసావా నువ్వు కనీసం? మేము ఇట్లా ప్రతిపాదించాము, మీరు కూడా మాకు సాంకేతిక సహాయం చేయండి, తగిన ప్రదేశాలు గుర్తించడంలో మీరు ఒక కమిటీని వేయండి, మేము భూసేకరణ చేసి మీకు ఇస్తాము. అవి నిర్మించాల్సింది కేంద్ర విమానయాన శాఖే, భూమి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది. ఇప్పుడు ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడటం వలన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ప్రగతిని నేను మోకాలు అడ్డం పెట్టి ఆపుతానని పరిగెత్తుతుంటే ఎవరైనా ఆ పార్టీలో ఎందుకుంటారు? ఇప్పుడు మీరు చెప్పారు యూత్ మీద కేసులు పెట్టించడం ద్వారా ఇరికించాలని. ఆయన ప్రత్యేకంగా పెట్టించక్కర్లా, ఆయన అరాచకవాదాన్ని ప్రోత్సహించడంతో బయలుదేరుతున్నాడు ఎక్కడో ఒక ఆందోళనలో ఈయన అప్పుడు రఫా గంగానమ్మ జాతరలో పొట్టేళ్ల తలలో రఫా తెగుతాయి అని అన్నప్పుడు మరి వాళ్ళు ఉద్రేకపడి గొర్రెపోతులను చేస్తున్నారు. తర్వాత 29 ఎప్పుడు వస్తుందా, మేము రఫా ప్రజలను నరుకుదామని ఆవేశంలో ఉన్నారు. ఇలాంటి చేస్తూ తర్వాత రైతుల కోసం వెళ్ళినాడివి నువ్వు రైతులతో మాట్లాడకుండా రైతులు పంటలు ట్రక్కులు లేపేసి మామిడికాయలు పారబోయటం, పత్తి బేళ్ళు ఎత్తుకుపోవటం, మిరపకాయ టిక్కీలు దొంగతనం చేయటం, పొగాకు బేళ్ల మీదకి ఎక్కి అరాచకం చేయటం. పొగాకు బేళ్ళు అనేది చాలా సున్నితమైనవి, అతి ఖరీదైనవి. ఇలాంటి అరాచకాలు చేసినప్పుడు కేసుల్లో వాళ్ళు ఇరుక్కుంటున్నారు. తర్వాత ఇప్పుడు అతను కారు కింద పడి ఆయన చచ్చిపోవాలని చచ్చిపోయాడా? సింగయ్య నీ పొగరికి కారు కింద టైర్ కింద పడిపోయాడు, ఆయన్ని ఎవడో పట్టించుకోలేదు, చనిపోయాడు పాపం. కాబట్టి ఇతను చేసేది పై నాయకులేమో ఇతను అరాచకపు మాటలు, అసమర్థపు మాటలు, తర్వాత పరిపక్వత లేని విధానాలతో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈయనేదో పెద్ద ఉద్యమం చేసి ప్రజల సమస్యలు పరిష్కరిస్తాడేమోనని ఆవేశంతో వెళ్ళి వీళ్ళు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పుడు పేరు నాని అంటాడు, రఫా అని అరుస్తుంటే అరవటం కాదురా, ఆచరణలో చూపించండి. రాత్రిపూట కనుగీడితే తెల్లారేటప్పటికి మనుషులు ఎగిరిపోవాలంట. ముత్యాల ముగ్గని నేను డిగ్రీ చదువుతున్నప్పుడు వచ్చింది, అందులో రావు గోపాలరావు ఇదే మాట మాట్లాడతాడు. అట్లాగే వీళ్ళు విలన్లు మాట్లాడే మాటలను తీసుకొచ్చి మేము సినిమాలో మాటలు ఇయ్యని అంటున్నారు. మంచివాళ్ళు మాట్లాడండి, హీరో మాట్లాడే మాటలు సంస్కారంగా ఉంటాయి, సభ్య సమాజానికి పనిచేస్తాయి. విలన్లు ఇలాంటి మాటలే మాట్లాడతారు, ఆడిని లేపండి ఈయన లేపండి అని. అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా ఉందని మీరు అడిగారు కదా, ఇలాంటి నాయకుడిని ఎవరినన్నా మీరు ఇప్పుడు చూశారంటే, నేనే కాదు ఇప్పుడు సత్యమూర్తి గారు లాంటి వాళ్ళు కానీ మా వయసుకులు కూడా ఎవరు చూడరు, మీ వయసు వాళ్ళు కూడా ఎవరు చూడాల, ఇదే ఫస్ట్ టైం.
ఇలాంటి ఇంతకుముందు ప్రఫుల్ కుమార్ మహంతా అని అస్సాంకి చీఫ్ మినిస్టర్ అయ్యాడు, ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడు. ఆయన కూడా ఇందిరాగాంధీ గారితో సమానంగా కూర్చుని చక్కటి భావాలని వ్యక్తం చేసేవాడు. మరి ఈయన ఒక ముఖ్యమంత్రి కొడుకు, అంతకుముందు ఎంపీగా చేశాడు, పార్లమెంట్లో ఈయన ఏం నేర్చుకున్నాడు? న్యూ డెమోక్రసీ ఎమ్మెల్యే, ఆయన పేరు ఏంటంటే సత్యమూర్తి గారు, గుమ్మడి నరసయ్య గారు కూడా ఆయన ఎవరి మీద ఇంత మాట మాట్లాడు. కానీ ఆయన కూడా ఏమన్నాడు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఇంతవరకు ఎవరిని అనలా, ఇతను తండ్రి దగ్గర ఏమీ నేర్చుకోలేదు అన్నాడు. దాన్ని బట్టి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి అక్కడే సమాధానం దొరికింది. అవును. సో సత్యమూర్తి గారు, వాస్తవానికి తన పార్టీ నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో వాస్తవానికి ప్రజలకు ఏదైనా మంచి చెప్పడం కానీ, లేదు మేము ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రభుత్వం కానీ చాలా మేము మంచి చేస్తామని చెప్పి కానీ చెప్తే ఖచ్చితంగా వింటారో లేదో అనేది తర్వాత సంగతి. తర్వాత అక్కడ ఉన్నటువంటి సీనియర్లు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతున్నటువంటి టైంలో ఉన్నటువంటి ఒక కార్యకర్తను ఆపుకునేటువంటి ప్రయత్నంలో ఇలాంటి అరాచకాలు చేయడం అనేది ఎలా చూడాలంటారు? మీరు అడిగిన క్వశ్చన్నే ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఆర్గనైజ్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒకళ్ళు అడిగారు, ఏం వెళ్ళిపోతున్నారు కదా అంటే, ఓరమ్మా ఎవరు వెళ్ళిపోయారమ్మా, పోనీ అమ్మా పోనీ అంటే ఇతనికి ఎట్లా ఉన్నది పరిస్థితి, ఎట్లా ఉన్నది అంటే, నీకు ఒక సిద్ధాంతం లేదు, మనం అధికారంలోకి రావటం ద్వారా ప్రజలకి ఈ మేలు చేయాలి అన్న ఉద్దేశాలు ఇటువంటివి ఏదైనా ఉంటే ఏ రాజకీయ పార్టీకైనా, అయ్యా ఆయన ఉద్దేశం మంచిది, ఆయనతో పాటు మనం కూడా నడిస్తే మనకు కూడా కొంచెం అంటే ఒక పేరు ప్రఖ్యాతులు వస్తాయి అని చెప్పి ఆలోచించే వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఫాలోయర్స్ అంటారు. జగన్మోహన్ రెడ్డికి క్లియర్ కట్గా ఎటువంటి ఐడియాలజీ లేదు, ఆయన పార్టీకి సిద్ధాంతాలు ఏమీ లేవు. ఆయన పార్టీ పెట్టింది ఎందుకు అంటే, కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ ఈయన్ని అదేదో ఓదార్పు యాత్ర ఏదో చేస్తాను అంటే వద్దు, పార్టీ చెప్తుంది, పార్టీ గైడ్లైన్స్ ప్రకారం నువ్వు పనిచేయాలి తప్ప నేను ఓదార్పు యాత్ర చేస్తా, లేకపోతే ఆ యాత్ర చేస్తా, ఈ యాత్ర చేస్తా, వాళ్ళ ఇళ్లల్లో మా నాన్న ఫోటో పెట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళతోటి ఏడిపించి నేను కూడా ఏడుస్తా అంటే సోనియా గాంధీ ఒప్పుకోలే. నన్ను నేను పాదయాత్ర చేస్తానని, నేను ఓదార్పు యాత్ర చేస్తానంటే నువ్వు ఒప్పుకోవా అని బయటకు వచ్చి పార్టీ పెట్టాడు. దీనికి ఏముంటుంది, ఆ పార్టీకి సిద్ధాంతం ఏముంటుంది? నువ్వు అప్పట్లో ఏం చెప్పారు వీళ్ళందరూ, మా అన్న అసలు సోనియా గాంధీని ఎదిరించి బయటకు వచ్చాడు, అసలు టాప్ అది ఇది అని చెప్పారు. రాయలసీమ పులిబిడ్డ అట్టగే ఉంటాడని. నువ్వు ఆ తర్వాత నువ్వు చేసిన పనులేంటి? అన్నీ అరాచకాలే, అన్నీ విధ్వంసాలే. నీకేదో మీ నాన్న ఏదో చేశాడు అని చెప్పి నువ్వు బాగా పబ్లిసిటీ చేసావు కాబట్టి అందరూ నమ్మి నిన్ను తీసుకొచ్చి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడితే ఏం చేసావు? మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం, ఆ కుంభకోణం, ఈ కుంభకోణం, నీ సర్వం కుంభకోణాలే కదా. అబ్బా, పాస్ పుస్తకాల మీద నీ ఫోటోలు వేసుకోవడం, సర్వేరాళ్ళ మీద నీ ఫోటోలు వేసుకోవడం, ఇవే కదా నువ్వు చేసిన పనులు. ఏమన్నా చేసావా? నువ్వు అమరావతి రైతుల్ని, మహిళా రైతుల్ని ఎంత నీచంగా చూసావు. నీ తల్లి వయసు వాళ్ళు చాలామంది అక్కడ రైతులు, మహిళా రైతులు, వాళ్ళు పట్టుచీరలు మహిళా రైతులు పట్టుచీరలు కట్టుకొని వస్తారా అన్నావు. వాళ్ళందరినీ పెయిడ్ ఆర్టిస్టులు అన్నావు. వాళ్ళు వచ్చి వాళ్ళు నిరసన చెప్తూ ఉంటే నీకు పెయిడ్ ఆర్టిస్టులకు కనిపించారా? అంటే ఇటువంటి దారుణమైన కామెంట్లు చేసి ప్రజల్లో ఆవేశాలను రెచ్చగొట్టి నీ అధికారాన్ని సుస్థిరం చేసుకోవటానికి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ప్రయత్నం చేసావు. అధికారం పోయిన తర్వాత ఏం చేసావు? తెనాలి ఐతానగర్ వెళ్ళి గంజాయి బ్యాచ్ని పరామర్శించి రావడం, వినుకొండ వెళ్ళి ఇద్దరు రౌడీ షీటర్లు కొట్టుకుంటే ఒకడు చచ్చిపోతే వాడి దగ్గరికి వెళ్ళి పరామర్శించి రావడం,
ఎవడైనా వాళ్ళెవరో ఈవీఎం బద్దలు కొట్టి జైలుకి వెళ్తే వాళ్ళని పరామర్శించి రావడం, ఇంకొక ఆయన గనులు అక్రమంగా తవ్వి అరెస్ట్ అయితే ఆయన దగ్గరికి వెళ్ళి పరామర్శించి రావడం, ఇట్లా నువ్వు కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళని, నువ్వు కేసుల్లో జైలు పాలైన వాళ్ళని పరామర్శించటం, వీటితో పాటు యూత్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేయటం, ఈ రప్ప రప్ప అనే డైలాగులు కొట్టే తప్పేంటి అని నువ్వు బహిరంగంగా ప్రకటించటం, ఆ తర్వాత జైలుకి వెళ్ళే వాళ్ళు ఉంటే శుభ్రంగా వెళ్ళిరండి, రాగానే ఏముంది, నాకు సిగ్గు ఏమీ లేదు కదా, నేను 16 నెలలు జైల్లో ఉండొచ్చా కదా, నేనేమన్నా సిగ్గుపడుతున్నానా, మీరు కూడా సిగ్గుపడద్దని అసలు సిగ్గు లేకుండా చెప్పటం అంటే, మామూలుగా అంతకు ముందర స్వాతంత్ర సమర యోధులు జైలుకి వెళ్ళినప్పుడు కూడా ఇట్ట చెప్పేవాళ్ళు కాదు. బ్రిటిష్ వాళ్ళు జైల్లో వేశారండి, నేను మొన్నే బయటకు వచ్చాను అని చెప్పుకునేవాళ్ళు తప్ప, నేను జైలుకి వెళ్ళి వచ్చా అని చెప్పడు. నువ్వు ఒక ఆర్థిక నేరస్తుడివి, నీకు ఆర్థిక నేరాలతో సంబంధాలు ఉన్నాయన్న ఉద్దేశంతో ప్రైమా ఫేసి ఉంటే కోర్టు ఆదేశిస్తే నిన్ను జైల్లో పెడితే నువ్వు దాన్ని గర్వంగా చెబుతున్నావు. అతను ఎవరో ఒక అతను దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని మర్డర్ చేస్తే అనంతబాబు అనే అతను, నువ్వు రా శభాష్ నా పక్కన కూర్చో, అసలు నువ్వు ఉండాలి నా పార్టీలో అని చెప్పి దళితుణ్ణి అడ్డంగా నరికితే అతన్ని తీసుకొచ్చి నీ పక్కన కూర్చోబెట్టుకొని ఎన్నికలకు ప్రచారానికి వెళ్ళావు. నాకు అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తి అనంతబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు అని చెప్పావు. నువ్వు తర్వాత ఓడిపోయిన తర్వాత నువ్వు తీసుకొచ్చి నువ్వు అడ్వకేట్లతోటి మీటింగ్ పెట్టావు, వీళ్ళందరూ గుండాల్లాగా సమాజం మీద పడతారు, మీరందరూ వాళ్ళకి బెయిల్ ఇప్పించాలని అడ్వకేట్లను అటాచ్ చేసావు. అంటే నీ ఉద్దేశం ఏంటి? నువ్వు సమాజాన్ని ఎటు తీసుకెళ్తావు? నీకు రాజ్యాంగం అంటే ఏంటో తెలియదు, రాజ్యాంగంలో అసలు రాజధాని లేదంటావు, నువ్వు అసలు ఎక్కడుందో చూపించి అంటావు, అమరావతి రాజధాని అవసరమే లేదంటావు, నేను ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అంటావు. మహమ్మద్ బిన్ తుగ్లక్ అని ఉండేవాడు, మనం ఎప్పుడో చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం, సోషల్ సైన్స్లో. మరి ఆయన కూడా చాలా మేలు చేశాడు ప్రజలకని అంటారు, కానీ నిన్ను చూస్తే నువ్వు ఆయన కూడా మరిపించేలాగా నువ్వు ప్రవర్తిస్తుంటే. ఆయన 2 రాజధానులు పెట్టింది, దౌలతాబాద్, ఢిల్లీ. ఈయన 3, దేశానికి 2, రాష్ట్రానికి 3. అంటే నువ్వు మరి అటు మహమ్మద్ బిన్ తుగ్లక్ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమనాథ్ టెంపుల్కి వెళ్ళి ఆయన అక్కడ పరిక్రమ చేస్తున్నారు. ఏంటి అంటే ఆ మహమ్మద్ గోరీ అనేవాడు దేశం మీదకి దండెత్తి సోమనాథ్ టెంపుల్ మీదకి దండెత్తి అంటే 108 సార్లు దండెత్తాడు, మొత్తం ఆ టెంపుల్ని కొల్లగొట్టాడు. అయినా అక్కడ ఆ శివుడు మరి అక్కడే ఉన్నాడు, ఆ సంపద అనంతమైన సంపద ఉంది. అదేదో 1000 సంవత్సరాలు ఏదో పూర్తయిందిట. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్ళి అక్కడ పరిక్రమ చేస్తూ ఉన్నాడు. అంటే మనం భారతదేశం అటువంటి దాడులను కూడా తట్టుకొని నిలబడి మన సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుకుంటూ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ కూడా మరి భారతదేశంలో భాగమే కదా. నీ అరాచకాలని తట్టుకోలేదా? నువ్వు అరాచకాలు చేస్తే నీకు బానిసలాగా పడుంటుందా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అట్ట పడుంటారా? చాలా తప్పు అంచనా వేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. నువ్వు నీ పార్టీని కాపాడుకోవటానికి నువ్వు ఏ ప్రయత్నం చేసినా అది వేస్ట్. ఎందుకు అంటే ఇప్పుడు అసలు రాష్ట్రానికి రాజధాని అక్కర్లేదు అనంగానే బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళకి వాళ్ళు బయటికి కూడా రావడం మానేశారు. ఇదేంది ఇట్ట మాడతాడు, ఇట్ట అసలు రాజధాని అక్కర్లేదు అంటాడు, నీకు అది అక్కర్లేదు ఇది అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, అంత కుర్రోళ్ళందరూ అంత రౌడీలందరినీ సెలెక్ట్ చేసుకొని రండి, మీరు రాజకీయాల్లోకి రండి అంటాడు. ఏంటి గోళ అని చెప్పి చాలామంది సీనియర్లు అయితే సిగ్గుతో కుచించుకుపోతూ ఉన్నారు, ఒక పేర్ని నాని లాంటి వాళ్ళు తప్ప.
పేరుని నాని కూడా మరి అట్లా ఎందుకు మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. వాళ్ళ నాన్న పేరుని కృష్ణమూర్తి నాకు కొంచెం ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కాదు, నేను జర్నలిస్ట్ని, ఆయన సమాచార శాఖ మంత్రిగా పనిచేశాడు. కొంచెం బాగా చాలా పురపాలక శాఖ కూడా చేశాడు. చాలా సఖ్యతగా ఉండేవాళ్ళం. సౌమ్యంగా ఉంటాడు. అంటే ఒక జర్నలిస్ట్గా మనం ఏదైనా చెబితే పాపం ఆ పేరుని కృష్ణమూర్తి వినేవాడు, అమలు చేసేవాడు. ఇగో మీ ప్రభుత్వం తప్పు చేస్తున్నదయా అంటే సరిదిద్దుకునేవాడు. మరి అటువంటి పేరుని కృష్ణమూర్తి కడుపున పుట్టి మరి ఈ పేరుని నాని మరి ఇట్టెందుకు ప్రవర్తిస్తున్నాడో తెలియదు. అసలు కనీసం వాళ్ళ నాన్న ఏం చేశాడన్న తెలుసుకుంటే అన్నా సిగ్గుపడుతుంది. జగన్ చెప్పిన మాటల్ని బయటకు వచ్చి చెప్పటానికి కొంచెం సిగ్గుపడతాడు. అటువంటిది వాళ్ళ నాన్న ఏం చేశాడో కూడా తెలుసుకునే పరిస్థితుల్లో లేడు పేరుని నాని. అంటే వీళ్ళందరూ ఎంత రాజకీయ అవసరాలు ఉన్నా కానీ మరి ఇంత నీచంగా దిగజారి ప్రవర్తించాల్సిన మరి పరిస్థితి ఎందుకు వచ్చిందనేది వాళ్ళే ఇది చేసుకోవాలి. పేరుని కృష్ణమూర్తి గారి పేరు పెట్టుకున్నాడు ఆయన కొడుక్కి, కృష్ణమూర్తి అంటే అది ఒక నామోషి అని. పాపం పేరుని కృష్ణమూర్తి అంటే అదొక గౌరవప్రదమైన పేరు. ఆ పేరు పలకటం ఈ పేరుని నానికి ఆయన కొడుక్కి కూడా ఇష్టం లేక దాన్ని కిట్టు అని పెట్టుకున్నాడు. ఇంకా వాళ్ళని ఏమనాలి? ఇంకా అంటే ఒక ఉన్నత సంస్కృతి సాంప్రదాయాలని కడి చేసుకొని షార్ట్ కట్లో పెట్టుకుందాం మన కిట్టు అని పెట్టుకుందామని ఒక అటువంటిది ఇది వచ్చింది, ఆలోచన వచ్చిన వ్యక్తులు. ముద్దు పేరా? ఇంకా అసలు పేరే అది. అసలు పేరు పేరుని కృష్ణమూర్తి, వాళ్ళ తాత పేరు పెట్టారా? పూర్తిగా పెట్టారు. పెడితే కిట్టు అంటారు. ఇప్పుడు అదే కూడా నాని కాదుగా పేరు ఇప్పుడు. అంటే నువ్వు అతన్ని చూసాం కదా, అతను ఎలక్షన్లకు ముందర ఏదో మర్డర్ కేసులోనో ఏదో అటెంప్ట్ మర్డర్ కేసులోనో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అతను కూడా మొన్న ఏదో చెప్తూ ఉన్నాడు. అసలు అంటే మా నాన్న ఏం మాట్లాడతాడు కానీ నేను ఇంకా బాగా మాడతా అని చెప్పి బూతులు మాట్లాడుతున్నాడు. మరి ఇట్లా మరి అతనికి కూడా కొంచెం వాళ్ళ తాత ఏం చేశాడో తెలుసుకోవాలి. ఇటువంటి వాళ్ళందరూ తయారయ్యి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆడు మేకపోతుని నరికి బలిస్తే వాడిని తప్పేంటి అంటారు. నువ్వు అసలు తప్పేంటి అంటారు. రప్ప అంటే తప్పేంటి అంటారు. బాగా నరికినా తప్పేం లేదు. అస్సలు నీకు నేరం చెయ్యకపోతే తప్పు, అది వాళ్ళ పార్టీ సిద్ధాంతం. మరి ఇంకా నేరం చేయాలి, నేరం చేసిన వాళ్ళే అందులో ఉండాలి, నేరస్తులకు మాత్రమే అక్కడ ప్రదేశం ఉన్నది అంటే మరి ఈ ముందర ఇమ్మీడియట్గా బయటికి రావాల్సిన వ్యక్తి బొత్స సత్యనారాయణ. ఎందుకంటే అతను అంతకు ముందర కాంట్రాక్టర్గా ఉండేవాడు, అదంతా ఓకే. కానీ ఇప్పుడైతే లేదు కదా, అవన్నీ లేవు కదా, వయసు పెరిగిపోయింది కాబట్టి కొంచెం సిగ్గుపడి అతనన్నా బయటికి రావాలి. అందరూ వస్తారు, అందరూ చాలామంది లైన్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కింద కేవలం నేరస్తులు మాత్రమే పని చేయగలుగుతారు, మామూలు మంచి వాళ్ళు పని చేయలేరు అని ఇప్పటికే నిర్ధారణ అయిపోయింది కాబట్టి అందరూ తల దిక్కు చూసుకుంటారు. అదే దుర్గా కుమార్ గారు, వాస్తవానికి మనం వాస్తవాన్ని విశ్లేషించుకుంటే వైసీపీకి సంబంధించి ఇప్పటిదాకా ఉన్న సీనియర్లు ఎవరైతే ఉన్నారో మేకపాటి లాంటి వారు కూడా చెప్పారు, అనవసరంగా జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మొద్దు, మీరు బలి కావద్దు అనే విధంగా నేను చెప్పుకుంటూ వచ్చారు. చెప్పిన తర్వాత కూడా చాలామందిలో మార్పు వచ్చింది, బయటికి రావడం కూడా జరిగింది. కానీ వాస్తవానికి వైసీపీ పార్టీకి సంబంధించి విశ్లేషించుకుంటే తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని సంతకాలు పెట్టించుకొని ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి అనుకున్నాడు. దానికి అడ్డుకట్టేశారు సోనియా గాంధీ అని చెప్పాను. తర్వాత మళ్ళీ లేదు ఓదార్పు యాత్ర అంటే ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు లేదు ఎటువంటి యాత్రలు చేయకూడదు, పార్టీకి అంటూ సిద్ధాంతాలు ఉన్నాయని చెప్పేసి అంటే దాంతో ఆగిపోవడం జరిగింది. తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చి సోనియా గాంధీని వాళ్ళందరినీ కూడా నేను బయటికి వచ్చేసిన తర్వాత నేను విమర్శించానని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత వచ్చేసి ఎవరైతే తండ్రి చావుకు కారణమైనటువంటి ఒక అంబానీ లాంటి వాళ్ళ బంధువులకే మళ్ళీ ఎంపీ సీట్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. సో ఇంతటి నేర చరిత్ర కలిగినటువంటి ఒక పార్టీ, అంటే ఒక వ్యక్తి గురించి మాట్లాడడం, ఒక పార్టీ గురించి కూడా చూసుకుంటే ఈ పార్టీ పైన ఇన్ని మరకలు ఉన్నాయి. నిజంగా మరకలు శుభ్రమయ్యే అవకాశాలు ఉన్నాయా?
కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే ఇంకా మరకలు పెంచే విధంగానే ఉన్నాయి కానీ ఎక్కడ తగ్గించే విధంగా లేదు. 2029 నాటికి మరకలు పెరుగుతాయా లేదంటే సమస్య పోతాయంటే ఏం చెప్తారు? కంబట్లో అన్నం తింటా ఏమంటే ఈ ఇంటికి సమస్యకి పరిష్కారం ఏంటని అడిగినట్టుగా ఉంది మీరు అడిగిన ప్రశ్న. మనం తింటున్నది కంబట్లో, కంబటి మొత్తం వెంట్రుకలే. మనం ఇక దాన్ని సంస్కరించడం ఎట్లా సాధ్యం అవుద్ది? తయారైందే అది వెంట్రుకలతో, మనకు వచ్చిన సమస్య కూడా వెంట్రుకలే. కాబట్టి ఇక ఆ కంబళను తీసి మడత పెట్టి పక్కన పెట్టి ఆ అన్నం ఏదైనా ఉంటే ఏదైనా కుండ పెంకులోనో గాజు పెంకులోనో లేకపోతే ఒక ఆకులోనో పెట్టుకోవాలి, ఇక అంతే అంతే కదా. కాబట్టి అసలు నేరాన్నే ఒక ముడి పదార్థంగా పెట్టుకుని వచ్చినటువంటి ఒక పార్టీ ఇప్పుడు ఈయన చెప్పినట్టు నేరాలు చేయటమే ఈ పార్టీలో ఉండటానికి అర్హత అని పెట్టినప్పుడు ఇక ఆ పార్టీలో నేరాలు చేయలేని వాళ్ళు, ఘోరాలు చేయలేని వాళ్ళు అనర్హులే. ఇప్పుడు రాజమోహన్ రెడ్డి గారు కూడా కొంతకాలం ఆయన నిజానికి మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, పెద్ద మనిషి. కానీ ఇతను ఇంకా గర్భంలో కొంచెం పరిణితి చెందుతాడేమోనని చూశాడు. పరిణితి చెందకపోగా పరిణితి చెందిన నాయకులను కూడా ఈయన మోచేతి కింద మంచినీళ్ళు తాగే పరిస్థితికి తీసుకొస్తున్నాడు. అది చూసి ఏంట్రా ఇవాళ ఓడిపోయి పార్టీ ఇంత అధ్వాన పరిస్థితిలో ఉంది, ఇంకా మీరు చేసే ఈ అరాచకాలకి అంతం లేదా, ఈ పార్టీకి ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తిత్వం. ఇప్పుడు మీరు అడిగారు చూసారా ఏమన్నా దీనికి పరిష్కారం ఉందా అని, అది కూడా ఆయన అడిగింది మీలాంటిదే, ఇంకా కొంచెం సున్నితంగాను ఇంకా పెద్ద రకంగా అడిగాడు. అంటే ఇంకా అప్పుడు ఆయన పార్టీలో సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఆ క్రమశిక్షణకి లోబడి, మనకి జన్మతః సంస్కారం లేకపోవచ్చు కానీ ఆచరణలో మన సంస్కారాన్ని సభ్య సమాజం నుంచి నేర్చుకోవాలని కూడా చెప్పాడు ఆయన. ఈవెన్ పేరుని నాని కూడా కొంచెం కుడి ఎడంగా కూడా ఆ మాట కూడా చెప్పాడు. అయ్యా మీరు దేశాన్ని బాగు చేసే ముందు మీరు కుటుంబంలో ఉన్న అంతర్గత తగాదాలను మీరు పరిష్కారం చేసుకోమని కూడా చెప్పాడు. కనీసం ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడు కొడుకు కాబట్టి ఆ జీన్స్ ఎక్కడో పనిచేసినాయి, ఆ పరిష్కారం చేసుకోమని సూచన చేశాడు. కానీ పేరుని నాని చెప్పినా, రాజమోహన్ రెడ్డి గారు చెప్పినా, ఇంకా ఎవరన్నా చెప్పినా డబ్బు దగ్గరికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డేనండి. తల్లి విషయంలో కూడా ఆయన ఏ విధమైనటువంటి రాజీ పడలేదు. తర్వాత చెల్లి విషయంలో కూడా రాజీ పడలేదు. ఇంతకుముందు సత్యమూర్తి గారు రైతులు ఎవరో మంచి బట్టలు కట్టుకుంటే, చీరలు కట్టుకుంటే రైతులు కూడా పట్టు చీరలు కట్టుకుంటారా అని అడిగాడు. సొంత చెల్లి చీర కట్టుకుని పొడుకు పెళ్ళి ఆహ్వానిస్తానికి వెళ్తే చెల్లి చీర మీద కూడా వ్యాఖ్యానించే వ్యక్తి ఎవడన్నా ఉంటాడండి? సంస్కారం అనేది మన చెల్లి. ఇక చెల్లినే మాట్లాడినాడు, ఇతర రైతులనో ఇంకొకళ్ళనో ఎందుకు మాట్లాడడం? తర్వాత సొంత కుటుంబంలో వాళ్ళని ఆర్థికంగా ఇంత అన్యాయం చేసిన వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటాడా? తను ఫ్లైట్లో, స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళాలి కానీ ఉత్తరాంధ్ర ప్రజలు ఎయిర్ బస్సు చూడకూడదని వాళ్ళ కంటితో కూడా చూసే అదృష్టం కూడా ఉందా ఆ సంస్కారం అన్నట్టు మాట్లాడుతున్నాడు. వాళ్ళకి అర్హత ఉందా అని. ఎర్ర బస్సే చూడలేదు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాడు, నువ్వేంటి ఎయిర్ బస్ తీసుకెళ్ళి చూపిస్తానంటావు? ఎక్కడ ఉండాలని అక్కడ ఉంచాలి. ఇప్పుడు రాయలసీమలో వాళ్ళు కనుక ఈ పాలిగాళ్ళు వాళ్ళ కింద నరుకటానికి పెట్టుకుంటారు. బీడీ మొక్కిచ్చో ఒక సారా 4 బొట్లు సారా పోసో, వాళ్ళ పని ఏంటరా అంటే వీళ్ళు ఎవరు నరకమంటే నరకాలి. అంతెందుకు, ఈవెన్ డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు ఒక దళిత మేధావి, అన్ని వర్గాల ప్రజలకి ఆమోదయోగ్యమైన గుంటూరు జిల్లాలోనే కదా రాష్ట్రంలో గౌరవనీయ వ్యక్తి. ఆయన్ని స్వయంగా ముఖ్యమంత్రి ఛాంబర్లో సజ్జల రామకృష్ణారెడ్డి పట్టుకుని ఆయన్ని, నువ్వు కనుక చంద్రబాబు నాయుడు గారిని కొడితే ఏదైనా కార్పొరేషను ఇంకా తీవ్రమైనవి చేస్తే నీకు మంత్రి పదవి ప్రమాణ స్వీకారం అని బేరం పెట్టాడంటే వాళ్ళకి మనుషుల పట్ల ఎలాంటి దృక్పథం ఉంది, ప్రతిపక్ష నాయకుల మీద ఎలా ఎలిమినేట్ చేయాలి, ఏదో ఒక పోస్ట్ ఇవ్వటం, ఒకళ్ళని లేపేయటం. అంటే వాళ్ళకి ఇక విలువలు, అవతల మనుషులు వాళ్ళకు ఒక వ్యక్తిత్వం ఉంది, గౌరవం ఉంది అనేది లేదు. వాళ్ళు పులివెందుల్లో ఒక 50 ఏళ్ల క్రితం ఎలాంటి పరిస్థితుల్లో, మానసిక పరిస్థితుల్లో ఉన్నారో, ఆంధ్రప్రదేశ్ లాంటి సంస్కారవంతమైనటువంటి అమరావతి రాజధానిలోకి వచ్చినా వాళ్ళకి ఆ ఫ్యూడల్ మనస్తత్వం మారల. అటువంటి చేయాలని దాని మీదే కదా అతను ఆ సినిమా కూడా తీసాడు. వర్మ ఎవరు, కడప బిడ్డలు వచ్చి ఇక్కడ ఉన్నారని. అంటే వాళ్ళ ఆలోచన విధానంలో ఏ విధమైన మార్పు రాలేదు. కాబట్టి ఆ పార్టీలో ఉండే వ్యక్తులు ఎవరైతే అటువంటి సంస్కారం కొంత ఉందో, ఇప్పుడు రాజమోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చెప్పినా కూడా ఇవాళకి కొంతమంది బయటకు రావటం అయితే ఆగిపోయేశారు.
ఎందుకు ఇక ఈ పార్టీ పేరు చెప్పుకోవటం అనవసరం, ఈ పార్టీతో అసోసియేట్ అవ్వటం అనవసరం, కొంచెం దూరంగా గౌరవంగా బతకాలనుకునేవాళ్ళు. ఇంకా ఇందులో కూడా ఏదో చిన్న గుంటల్లో చేపలు పడతారంటారు కొంతమంది. మామూలుగా చెరువుల్లోనూ సముద్రాల్లో నదుల్లో పడతారు. ఉచ్చగుంటల్లో చేపలు పెట్టాలనుకునే వాళ్ళు ఇంకెవడన్నా ఉంటే ఈయనతో పాటు రేపు ఏదో మనకు కూడా వస్తుంది అనుకునే వాళ్ళు వెళ్తున్నారు తప్ప గౌరవప్రదమైన కుటుంబాల నుంచి వచ్చిన రాజకీయ నాయకులు కానీ ఆ కుటుంబాల వాళ్ళు ఇప్పటికే సర్దుకున్నారు. ఇంట్లో సొంత కుటుంబ సభ్యులు కూడా ఇతను మా డిఎన్ఏ ఇతనిలో లేదు, మేము పొరపాటు పడి 19లో అతనికి మద్దతు ఇచ్చాము, మేము ఉపసంహరించుకున్నాము, మీరు కూడా ఉపసంహరించుకోమని స్వయంగా షర్మిల్ గారు, సునీతారెడ్డి గారు కూడా కొంగు పట్టి ప్రార్థించారు. మా ప్రాణాలని కాపాడండి, మీ ప్రాణాలను కూడా కాపాడుకోమని. విజయమ్మ గారు లాస్ట్ వీడియోతోనే పూర్తి చెప్పేశారు, తిప్పేశారు. షర్మిలకి సపోర్ట్ చేయండి కానీ ఇంకా ఎవరిని నేను చెప్పనని చెప్పింది. ఆ 2 కళ్ళు అన్న మనిషి నాకు ఒక్క కన్ను చాలు షర్మిల ఉంది. అదే అర్థం చేసుకోవాలి అందరూ కూడా. అయితే ఇంకొక విషయం ఏంటంటే, మీరు మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి, మేకపాటి రాజమోహన్ రెడ్డికి ఈయన అధికారంలోకి రావటానికి ముందు ఏం చెప్పాడంటే, అంటే ఆయన ఏం పదవులు అడగడు, ఆయన జగన్మోహన్ రెడ్డిని పదవులు అడిగేంత చిన్న వ్యక్తి అతను కాదు. అన్న మనం పార్టీ అధికారంలోకి రాగానే మన అన్నకి టీటీడీ చైర్మన్ ఇద్దామని చెప్పి ఒక 10 మందితోటి అన్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే అందరూ అనుకున్నారు మంచి గుడ్ చాయిస్ టీటీడీ చైర్మన్గా అయితే అని చెప్పి వాళ్ళ పార్టీలో అందరూ అనుకున్నారు. అధికారంలోకి వచ్చినప్పుడు ఇస్తాడట అది ఇదని అప్పట్లో డిస్కస్ చేసుకున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సరే ఎవరో పెద్ద మనుషులు ఉంటారు కదా, దుర్గా కుమార్ లాంటి పెద్ద మనుషులు వెళ్ళి, అయ్యా మరి నువ్వు ఎలక్షన్లకు ముందర మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి టీటీడీ చైర్మన్ ఇస్తానన్నావు కదా, మరి దాన్ని ఏమన్నా పరిశీలించు అని చెప్పి ఏదో ఉంటారుగా పెద్ద మనుషులు గుర్తు చేస్తే, అవన్నీ నేను చూసుకుంటాలే మీరు బోండి అని చెప్పి బాబాయిని తీసుకొచ్చి పెట్టాడు. బాబాయికి ఒకసారి టెన్యూర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంతమంది పెద్ద మనుషులు వెళ్ళి, అయ్యా మరి నువ్వు ఎలక్షన్లకు ముందర ఆ పెద్ద ఆయనకి అట్లా అది టీటీడీ బోర్డు చైర్మన్ ఇస్తా అన్నావు కదా, ఇప్పటికైనా ఇస్తావా, ఒకసారి మీ బాబాయిని పెట్టుకున్నావు కదా, రెండోసారి ఇస్తావా అంటే, పెద్ద మనిషి లేదు గిద్ద మనిషి లేదు, మా బాబాయ్ ఉంటాడు పో అని చెప్పి బాబాయికి రెండోసారి కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. ఆ రెండోసారి పదవి కూడా అయిపోయిన తర్వాత, అయ్యా ఇంకా మరి నువ్వు ఎలక్షన్లో ముందర చెప్పావు, మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, మరి ఇంకేదన్నా మరి నువ్వు చూస్తావా ఆయనకి అని చెప్పి మధ్యలో ఉన్న పెద్ద మనుషులు వెళ్ళి, నెల్లూరు జిల్లాకి సంబంధించిన పెద్ద మనుషులు వెళ్ళి అడిగితే, అట్లా కాదులే అని చెప్పి బొమ్మన కరుణాకర్ రెడ్డిని తెచ్చి పెట్టుకున్నాడు తప్ప మేకపాటి రాజమోహన్ రెడ్డి లాంటి పెద్ద మనిషికి ఆ పదవి ఇవ్వాల. ఎందుకు ఇవ్వలేదో మీకు ఇప్పటికి క్లియర్గా అర్థమైందిగా. అంటే స్వామివారి ఆస్తులు వేలం వేయటం దగ్గర నుంచి, ఈ పరకామణి దొంగతనం నుంచి, మీకు కల్తీ నెయ్యి కుంభకోణం నుంచి, మీకు గోవిందరాజస్వామి గాలిగోపురం బంగారం తాపడం చేయటం దగ్గర, అందులో 50 కిలోల బంగారం కొట్టేయటం దగ్గర నుంచి, మరి ఈ పనులన్నీ చెయ్యాలి అంటే ఒక నిజాయితీపరుడైన ఒక సీనియర్ ఓ సిద్ధాంత కర్త స్థాయిలో ఉన్న వ్యక్తికి టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఇస్తే ఈ కుంభకోణాలన్నీ చేయటానికి వీలుంటుందా, ఇందులో డబ్బులు కొట్టేయటానికి వీలుంటుందా? అందుకనే నేను ఇంత విడమరిచి ఎందుకు చెబుతున్నానంటే, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి, అతని మానసిక పరిస్థితిని మీరు అందరూ అర్థం చేసుకోండి. ఈ రోజున అతను చెప్పే మాటలకి అంతకుముందు అధికారం రాకముందు చెప్పి ఆ తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఎట్లా ప్రవర్తించాడో మీ అందరికీ అర్థం కావడానికి నేను ఈ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎగ్జాంపుల్ చెప్పాను నేను. అందుకని ఇప్పుడు మళ్ళీ వచ్చి నాకు నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, రపరప అన్న వాళ్ళందరికీ పదవులు ఇస్తా అని ఇటువంటివన్నీ చెప్తున్నాడు. ఇటువంటివన్నీ చెప్పి రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రెచ్చిపోతే మీ మీద పోలీసు కేసులు ఉంటాయి, మీరు మీ అమ్మ నాన్నలకి మీరు కొరగాకుండా పోతారు. మీకు ఒకవేళ పెళ్ళి అయితే మీ భార్యకు కూడా కొరగాకుండా పోతారు. పిల్లలుంటే పిల్లలు కూడా మీ ఫోటో చూసుకోవాల్సిందే తప్ప ఇంకా మీరు
కేసుల్లో ఇరుక్కొని తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు చూస్తున్నాగా అన్ని చోట్ల ఆ రౌడీలందరినీ రోడ్డు మీద నడిపిస్తూ ఉన్నారు పోలీసులు, రౌడీ షీటర్లందరినీ. ఇప్పుడు దీనికి తోడు ఇంకోటి ఏంటంటే, ఇట్లాంటి చైర్మన్లు పెడితే ఈ చైర్మన్లకు సపోర్ట్గా ఉండే నీచమైన వ్యక్తి ఎవడన్నా ఉండాడని ఎతికితే ధర్మారెడ్డి గారు దొరికితే అక్కడి నుంచి ఆయన తీసుకొచ్చాడు. ఎందుకంటే ఒక ఎద్దుకు తగ్గదు ఇంకొకటి ఉండాలి, జోడి కరెక్ట్గా ఉండాలన్నట్టుగా పెట్టి 5 సంవత్సరాల పాటు ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ విజయవంతంగా చేసేసారు.